రండి దేవుని బలలో పాల్గొనకు కీర్తన గ్రంథం 121వ కీర్తన మళ్ళీ 1 నుంచి 8 వచనాలందరము కలిసి చదువుకుందాం. 121వ కీర్తన ఎనిమిది వచనాలు ఉన్నాయి. అందరూ కలిసి మార్చి చదువుకుందాం. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. తిరిగి 1 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఒకటో కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా దేవా, దయానమ్మకమైన మా తండ్రి, నీ నామము వందనా స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన. నా తండ్రి, అత్యంత అలుపుడైన నన్ను నా కంఠంలో ఊపిరించి నాయన ఈ యొక్క పెరవలి గ్రామంలో నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో నాయన మీ యొక్క పరిశుద్ధ సమూహంలో సమాజంలో మీ యొక్క పరిశుద్ధ జనాంగముల మధ్యలో నన్ను తీసుకుని వచ్చి నిలబెట్టుకున్నందుకై మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన. నా తండ్రి, అత్యంత అల్పుడైన నన్నును నేను మిమ్మల్ని ఆరాధించిన కొరకై మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకై మీ వందనా స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన. నా తండ్రి, మీరు మా గమనం తీసుకుని వచ్చి మీ ప్రజలతో మాట్లాడుకున్నటువంటి ఒక మాటలు ప్రభా మీరు నాతోనూ మాట్లాడుకుంటూ వచ్చినారు ప్రభా. అందుకొరకై మీ వందనా స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నా తండ్రి. నేను ఒక దినం ముందు నాశనమైనటువంటి ఆ యొక్క స్థితిలో పడి ఉన్నాను ఆ యొక్క పాపంతో నిండి పడి చెడి ఉన్నటువంటి ప్రభా నన్ను మీరు చూసి అక్కడి నుంచి నన్ను కాపాడినారు ప్రభా. అంతేకాదు నా తండ్రి, నా దేవా, అనేక మార్లు దిగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి నన్ను మీరు చూచి నా దగ్గరికి వచ్చి నన్ను కనికరించి ప్రభా తిరిగి నన్ను లేవనెత్తినందుకై మీ వందనా స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన. అంతేకాదు నా తండ్రి, నా దేవా, మూర్తికైకి ఏ విధంగా అయితే దుష్టుడు ఏ విధంగా అయితే ఊరి తీయించాలని నాగం పంచుకున్నాడు. అంతేకాదు దుష్టుడైనటువంటి సాతానుడు నన్ను అనేక చిక్కులతో హింసిస్తూ నన్ను నాకు సమాధానం లేక అసమాధానంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రభా మీరే మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుకొచ్చి నాలో సమాధాన స్థితిలో నింపుకుంటూ వచ్చి ఉంచినందుగా మీ వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నా దేవా, నా ప్రభుడు ఒక నా ప్రభా షడ్రకు మేషకు అభిజ్ఞ ఏ విధంగా అయితే యొక్క బొబులను చెరలో ఉన్నప్పుడు అటువంటి స్థితి వారికి యొక్క రాజ ఆజ్ఞ ద్వారా కలుగుతూ వచ్చినది అటువంటి బబులోనుకి సాదృశ్యమైన యొక్క లోకంలో ప్రభా అనేక విధాలుగా అనేక అధికారుల ద్వారాను స్నేహితుల ద్వారా బంధువుల ద్వారాను అదే విధమైన స్థితి మాకు కలుగుతూ ఉన్నప్పుడు ప్రభా మీరే మాకు తోడుగా నీడగా ఉండి మాకు ముందు సంచరించు ప్రతి ఒక్క అపాయం నుంచి వాళ్ళు తొలగించుకుంటూ నన్ను ఆ యొక్క స్థితిలోకి నన్ను నిలబెట్టుకుంటూ వచ్చినందుకే మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాదు ఏ విధంగా అయితే వారికి మీరు తోడుగా ఉన్నారు, మీరు నాకు నా కుటుంబం తోడుగా ఉంటూ రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు ప్రభా మీరు చూపించినటువంటి మహాకృపను మరిచి మేము వందనా స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నా కుటుంబం పట్లను ప్రభా నాపై
మొరపెట్టినటువంటి నాకు మొరపెట్టి ఏడ్చినటువంటి ఆ యొక్క సంఘము పట్లను, నేను వెళ్ళిన చోట్ల నాయన నా చేర్చుకున్న సంఘం పట్లను మీరు ఎనలేని కృప చూపించుకుంటూ వస్తున్నందుకై మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ నా నాయన. అంతేకాదు నాయన నా దేవ ఉంచినటువంటి దాసునైనటువంటి నేను అత్యంత అల్పుడైన మరొకసారి మీ పాదం చెంతకు వచ్చి ఉన్నాను నాయన. మీరే మీ యొక్క మాటలు ద్వారా మీ ప్రజలతో మాట్లాడుకుంటూ వస్తారని విశ్వాసంతో నన్ను స్తుతించుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన త్వరలో రానై ఉన్న యేసయ్య పాదం చెంత సమర్పించి అర్పించి ఆరాధించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగంలో యొక్క 121వ కీర్తన చెప్పుకుంటూ వచ్చినాను. ఆయన మనల్ని కాపాడుకుంటూ వచ్చినాడు. యాక్చువల్లీ 5 చెప్పాలనుకున్నాను, సమయము లేకపోవటం వల్ల నలుగురితోనే ముగించిన. అయితే 5వ వ్యక్తిగా మనం చూసుకున్నట్లయితే ఎవరంటే, ఇప్పుడు నేను ఆరాధన వర్తమానికి చెప్పను, నలుగురిని ఏ విధంగా తీసుకుని వచ్చినాడే అంటే చెప్పుకుంటూ వచ్చినాడు ఇందాడ. మొదటగా ఆ లోతుని అక్కడి నుంచి కాపాడటం వారి నీతిమంతుల జాబితాలో చేర్చుకుంటూ వచ్చినాడు. రెండోదిగా ఆ యొక్క పూటకొల్ల వానింటికి, దేవుని సన్నిధికి, ఆ యొక్క నిత్యమైన పట్టణమైనటువంటి ఆ యొక్క యెరూషలేములోనికి మనల్ని కూడా చేర్చుకుంటూ వచ్చినాడు, మనం కాపాడటమే కాదు. మూడవదిగా ప్రధానమంత్రులుగా ఆ యొక్క రాజుల యాజకుల సమూహంలో మనల్ని చేర్చుకున్నాడు. నాలుగవదిగా వారిని హెచ్చించుకుంటూ వచ్చినాడు. అదే విధంగా మనలను ఎక్కడ హెచ్చించినాడు? భౌతికంగా చూసినట్లయితే భౌతికంగా మన యొక్క గ్రామంలోని మనలను హెచ్చించుకుంటూ వచ్చినాడు. ఎలా హెచ్చించుకుంటూ వచ్చినాడు అంటే, నీ యొక్క పాపం స్థితి నుంచి ఆయన ఎక్కడికి తీసుకుని వచ్చినాడు? ఆయన తన రక్తం కార్చి నీ నా కొరకే ఆయన బలియాగం వరపించడం ద్వారా ఆ యొక్క పాప స్థితిలో నుంచి మనలను తీసుకుని మనలను ఆ యొక్క నిత్య రాజ్య వారసత్వంలోనికి మనం తీసుకుంటూ వచ్చాం. అంత ముందులో మనం ఎవరికి బిడ్డలుగా ఉన్నాం? మన పరమ తండ్రి అనేటువంటి సాతానికి మనం బిడ్డలుగా ఉంటూ వచ్చినాం. ఎలాగంటే మనకంటే మహా తెలియగలవాడు ఆ సాతాను. రెండు నిమిషాలు కూడా అవసరంలా, ఒక్క సెకండ్లోనే నిన్ను అట్ట మాయ చేస్తాడు, అట్ట మెల్ట్ చేస్తాడు. ఎలా చేస్తాడు? మాయ చేస్తాడు, నీకేదో ఒకటి ఆశ చూపిస్తాడు. ఈ రోజుల్లో సంఘాలు కూలిపోవటానికి, అదే విధంగా ఇప్పుడు మనం బలవర్తమానం చూసుకుంటానికి ఇక్కడ ఒకే విధంగా వస్తూ ఉంది. ఆశ, అధికారం యొక్క దాహం, జస్ట్ అక్కడ వచ్చేసరికి ఐ అన్న పదమే వచ్చింది. నేను, నేనే, మేమే అని వచ్చింది. లేకపోతే నా. అదేవిధంగా మనము ఆయన సన్నిధానంలోకి వచ్చి మనం ఏ విధంగా ఉండాలనేది మర్చిపోయేటటువంటి స్థితిలో ఉంటాం. ఆయన సన్నిధానంలోకి రావటం వల్ల మనం ఏదో ఆశించి ఆయన సన్నిధానంకి వస్తాం. ఎలా వస్తామంటే, నేను ఆయన ఇంటికి వెళ్ళటం వల్ల నాకేమన్నా లాభము కలుగునా, నా కుటుంబానికి ఏమైనా వచ్చిద్దా అని మనం అనేక పర్యాయాలు ఆలోచించుకుంటూ ఉంటాం. దానికోసం ఆశపడి సంఘాలు మారిపోవచ్చు ఉంటాం. దేవుని ఎరిగిన ప్రజలమై ఉండి కూడా ఆ యొక్క స్థితిలో నుంచి మనం ఎరిగి, ఆ యొక్క స్థితిలో నుంచి పెంచబడి పోషించబడుచు ముందుకు సాగినటువంటి జీవితాన్ని కూడా వదిలిపెట్టి ఆ స్థితిలో మనం పడిపోయేట వారిగా ఉంటాం. మన సంఘాలని కాదండి. నేను ఇంత ముందు ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ కోసం వెళ్ళాను. 31st వాచ్ నైట్ సర్వీస్ జనవరి 1.
అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చినారు, మేము చిన్నపిల్లడప్పుడే వాళ్ళు అక్కడ విశ్వాసులు, మంచి విశ్వాసులు. ఎన్ని కిలోమీటర్లు నడిచేవాళ్ళంటే దేవుని సన్నిధానం రావాలంటే ఆదివారం 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. అన్నవరపు లంక నుంచి మున్నంగి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, తర్వాత తుములు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అటువంటి ఆత్మీయ స్థితిలో వాళ్ళు పెరిగి, అటువంటి దేవుణ్ణి ఎరిగి ఆహ్లాదించి వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళారంటే చివరికి, అమ్మో మీ సంఘానికి వస్తే 1-2 గంటలు కూర్చోవాలి, మేము సంఘానికి వెళ్తున్నాం, మాకు పాటలు పాడటానికి ఇస్తున్నారు మైకు, వాక్యం చదవడానికి ఇస్తున్నారు మైకు. వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అక్కడ? నాకు మైక్ ఇస్తే చాలు. నాకు అక్కడ వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? వాళ్ళు కనపరుచుకుంటున్నారు. ఆ యొక్క కనపరుచుకుంటం వల్లనే మన ఆ యొక్క దిగజారు స్థితి వస్తుంది. అదే విధంగా దేవుని చేత ఆశీర్వాదింపబడిన వాళ్ళు ఇద్దరు మనం చూసుకుంటున్నట్టయితే ఒకరు వెంటపరిచి ఉంటారు. ఈరోజు బలవర్తమానంలో ఆయన చేత కాపాడబడినటువంటి వారు అనేటువంటి మనకి ఏం కావాలంటే మనం చూసుకున్నట్లయితే కేవలం నేనైతే ఒకటే చదువుతా, ఒకటే మనకు కావాలి. ఏంటయ్యా అంటే ప్రార్థన. ఆయన ఎదగాలంటే అది కేవలం ఆయన అడిగితే చాలు. మనం ఏం చేయాలన్నా కానీ ఆయన యుద్ధం మనం విచారించాలి. అదే విధంగా ఆయన యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి యొక్క ద్రాక్ష రసంలో పాలు పొందేటప్పుడు మనము ఏ స్థితిలో అయితే ఉన్నామో మన తప్పులను మనం ఒప్పుకొని ఆ యొక్క బలలో పాలు పొంద బద్దులమై ఉన్నాం. రండి చూసుకుందాం. మనం చూసుకున్నట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే 1 సమూయేలు 18:7. ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. ఇక్కడ ఏమని వచ్చింది? సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు. అదే విధంగా వీళ్ళిద్దరు ఎవరు? దావీదు ఎవరు? సౌలు ఎవరు? సౌలు ఇజ్రాయెల్ యొక్క రాజు, దావీదు అవ్వబోచినటువంటి రాజు. ఇద్దరు అభిషేకింపబడిన వారే. దావీదు ఇక్కడ అభిషేకింపబడినాడా లేదా? అభిషేకించబడినాడు. ఈ అధ్యాయం వచ్చేదానికి దేని వల్ల? సౌలు చేసిన తప్పుల వలన, సౌలుకు చెప్పిన పని చేయనందువల్ల. అయితే ఇక్కడ దావీదుకు 10,000 కొలదని, సౌలుకు 1000 కొలదని అనగానే అక్కడ ఏమేమి వచ్చింది? సౌలుకి కింద చూసుకున్నట్లయితే దావీదు మీద విషపు చూపు వచ్చింది. ఎందుకు? ఓరవలేనితనం. ఎందుకంటే ఓరవలేదు. అరే రాజు నేను, నాకు 10,000 కొలది రావాలి కదా, దావీదుగా 1000 కొలది రావాలి కదా, వాడికి రాపోయినా పర్వాలా, కానీ నాకు 1000 కొలత ఎందుకు? నీ అంతు చూస్తా. ఆ యొక్క విషపు చూపు వస్తూ ఉన్నది. ఆ యొక్క విషపు చూపు రాకముందు దావీదు ఏం చేస్తున్నాడు? రావటానికి కారణం ఏందయ్యా అంటే 40 దినాలు తనను తను అగపరుచుకున్నటువంటి ఆ యొక్క గోలియాతుని ఏం చేస్తున్నాడు?
సంహరించినాడు. దేంతో సంహరించినాడు? నాకు ఈటైనను అవసరం లేదు, ఖడ్గమైనను అవసరం లేదు, యెహోవా నామమునే, యుద్ధము యెహోవాదే, యెహోవా నామమునే నిలిచి ఉన్నాను. ఆ యొక్క ఒడిసెలో రాయి పెట్టినాడు. ఆ యొక్క ఒడిసె, ఆ యొక్క రాయి ఏంటంటే మనము చేయవలసినటువంటి పనులు, దేవుని యొక్క వాక్యము, దేవుణ్ణి మనం ప్రార్థించటమే. ఆయన రెండు చేయటం వలననే మనకు విజయం కలుగుతూ వస్తున్నది. ఆ యొక్క గొలియాతు నా యొక్క వరుసలో రాయి పెట్టి తిప్పి పాటంగానే ఆ యొక్క గొలియాతు పడిపోయినాడు. మనము చేయవలసింది ఏంటంటే ఈ యొక్క దేవుని వాక్యమైనటువంటి ఈ యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రార్థించాలి. అదే సమయంలో ఇతరులకు మనం బోధించాలి, చెప్పాలి. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క బడిసిలో రాయి తీసుకుని కొట్టినాడు. ఏం చేస్తున్నాడు? యుద్ధము యెహోవాదే, నాది కాదయ్యా, నేనైతే వాళ్ళ మీదకి వెళ్ళలేను, నా వల్ల కాదు. ఎవరు? యుద్ధము యెహోవాయే చేయువాడు. నాకింకా బాహ్యంగా ఏం అవసరం లేదు, నా బంధువు అవసరం లేదు, నా అన్న అవసరం లేదు, నా తమ్ముడు అవసరం లేదు, నాకు యెహోవాయే ఉన్నాడు. నేను యెహోవా నామమునే ప్రార్థన చేసేదాన్ని, నేను యెహోవా నామమునే చాటించేదాన్ని, నేను యెహోవా నామమునే ముందుకు సాగేదాను, నేను యెహోవా యొద్దే విచారణ చేసేదాను, యెహోవా యొద్దే నాకు నెమ్మది కలుగును, యెహోవా యొద్దే నేను నా కుటుంబము వర్ధిల్లుతూ వస్తాం. ఇంత గొప్ప ఆధిక్యత కలిగే దావీదు వెలిచి సౌలు తన మీద విషం చూపేందుకు చూస్తున్నాడు. ఆడవాళ్ళు చేసిన పనికి దావీదు నేను చక్కలు కొట్టుకున్నాడని, కొట్టానని, నేను సంహరించానని. దావీదు తను సంహరించాడు, చేతితో శిరానం తీసుకుని వస్తున్నాడు, తల తీసుకుని. ఆడవాళ్ళు చేశారండి. సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలది. నువ్వు ఈ లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఎక్కడైతే సువార్త ద్వారా నువ్వు వెల్లడించాలని, బోధించాలని అనుకుంటూ ఉంటావు, అక్కడనే నీ మీద విషం చూపు చూస్తూ ఉంటారు. చాలులే, మనం సాధించింది చాలులే, నువ్వు చెప్పింది చాలు, ఏం చదువుతా? అక్కడ చూస్తేనే లాంతో గొడవ పడ్డావు, ఏడు చూస్తేనే నువ్వు వెళ్ళి అక్కడ తిరిగి వస్తున్నావు, ఏది మీరు చెప్పేది? ఇదే సౌలు విధంగా విసుగు చూసేవారుగా ఉన్నారు. కానీ మనం చేయవలసినది ఏంటంటే కేవలము ఆయన దగ్గర మనం ఏం చేయాలి అంటే ఆయన యొక్క వాక్యము ద్వారానే, ఆయన యొక్క ప్రార్థన ద్వారా. యుద్ధము యెహోవాది, నేను ఏం చేయలేను, నా ఎడల జరిగించబడినటువంటి యెహోవాయే ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఆయనే జరిగించును. రెండు ముందరికి వెళ్తే చూసుకుందాం. ఇంకా ఏ విధంగా అంటే త్వరగా చూసుకుందాం. అయితే సౌలు ఏం చేయాలనుకున్నాడు అంటే, ఆ యొక్క దావీదు పక్షంలో మనం చూసుకున్నట్లయితే సౌలు వచ్చేసరికి అక్కడి నుంచి జయించుకుని వచ్చినాడు. జయింపు ముందు ఏమన్నాడు అంటే, దావీదుతో ఆ యొక్క రాజ్యంలో ఎవరైతే ఆ యొక్క గొలియాతును చంపి తీసుకుని వస్తారో నేను నా యొక్క అర్ధరాజ్యము వారికి అప్పగిస్తాను, అతనిని రాజుగా చేస్తాను అన్నప్పుడు దావీదు అతను గెలిచి తీసుకుని వచ్చినప్పుడు సౌలు ఏం చేసినాడు? తన కుమార్తెని ఎర్రగా చూపించి తనకి అధికారం ఇచ్చినాడా లేదా? అధికారం ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? సహస్రాధిపతిగా ఇచ్చి తనకి ఏమి ఇచ్చినాడు? రాజుగా చేస్తానన్నా
సహస్రాధిపతిగా చేసిన కానీ ఇక్కడ తను ఎలాగున్నాడు అంటే సుబుద్ధి కలిగి నడుచుకుంటూ ఉన్నాడు. ఏంటి? ఏం బుద్ధమ్మా? సుబుద్ధి కలిగి అంటే మంచి బుద్ధి కలిగి ఆ యొక్క దావీదు నడుచుకుంటూ ఉన్నాడు. తను సహస్రాధిపతి చేసినాడు. ఆ యొక్క ఇస్తానన్నటువంటి పదవి లేదు. అయినను దావీదు ఏం చేస్తున్నాడు? సౌలు విషపు చూపు చూస్తూనే ఉన్నాడు. తను చంపాలని అనుకుంటూనే ఉన్నాడు. తనని చంపకపోతే నా కుమారుడికి ఈ రాజ్యము సంభవించదు, తను నాకు బదులుగా రాజు అవ్వలేడు, ఈ దావీదే రాజు అవుతాడు అని సౌలు అనుకుంటూ ఉన్నాడు. తాను దేనికి వ్యతిరేకంగా వెళ్తున్నాడయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిర్ణయానికి వేరుగా వెలిచి ఉన్నాడు. అదే విధంగా మనం కూడా ఈ రోజులు అనుకుంటూ ఉంటాం, నాకు బదులుగా నా కొడుకే రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాలి, అదే విధంగా నాకు బదులుగానే నా కొడుకే ఈ యొక్క మందిరంలో సంఘ పెద్ద అవ్వాలి. పక్కన వాళ్ళు సరిగ్గా ప్రార్థించినా కాక ఓరలేని స్థితి. నా కొడుకు రాకపోయినా కానీ మన కొడుకు, మా తమ్ముడు కొడుకు వస్తున్నాడు కదా, తాను పెత్తనం చేయాలి, ఇక్కడ తాను చెప్పిందే జరగాలి. సౌలు కూడా ఇదే ఆలోచిస్తున్నాడు. దేవుడు ఎవరిని అనుకున్నాడు? సౌలుకు బదులుగా దావీదుని ఎన్నుకున్నాడు. ఆయనని ఏం చేసుకుంటూ వస్తున్నాడు సౌలు? దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క సంకల్పాన్ని తృణీకరించుకుంటూ దావీదుని తోసిపుచ్చి నా కొడుకుని చేయాలంటాడు. కానీ దావీదు ఎలాంటిగా ఉన్నాడు? సుబుద్ధి కలిగి ఆ రాజ్యం నడుచుకోవాలి. నీవు నేను ఇక్కడ ఎలా నడుచుకోవాలి? గత ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు నువ్వు సుబుద్ధి కలిగి ఆయన సన్నిధానం నడుచుకుంటున్నావా? ఇంక దేన్ని నువ్వు ఆశిస్తూ ఉన్నావు? నీకు నువ్వు సరి చేసుకో. ప్రభువా, దావీదైతే నాయన సుబుద్ధి కలిగి నాయన తనకు అప్పగించినటువంటి పనంతట్లో సుబుద్ధి కలిగి మంచి మనసు కలిగి చెప్పిన పని ఎలా చేసుకుంటూ వస్తాను. ప్రభువా, నేనైతే ప్రభువా నా ఇష్టానుసారమైనటువంటి మనసుతో నేను నీ సన్నిధానంలో నీకు వ్యతిరేకంగా నేను నడుస్తూ వస్తూ ఉన్నా. ఒకసారి నువ్వు సరి చేసుకో ప్రభా. నేనైతే మంచి బుద్ధి కలిగి లేను. దావీదైతే నాయన నీ నామముని ముందుకు వెళ్ళి ఉన్నాడు. ప్రభా, నేను ప్రభా అనేక పర్యాయాలు నిన్ను పెడచెవిని పెట్టి పక్కన పెట్టినట్టు వారిగా ఉంటూ ఉన్నాడు. దేవా, అటువంటి బుద్ధి నాలో లేదు నాయన. నీ బలంలోనే చేయవేయటకు పాత్రను కాదు నాయన. దయతో నన్ను క్షమించు. దావీదు కలిగినటువంటి సుబుద్ధి నాకును దయచేయి నాయన. దావీదుకు రాజ్యం ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అయినను ప్రభా దావీదు సుబుద్ధి కలిగి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సౌలు ఏం చేసుకుంటూ వస్తాడయ్యా అంటే దావీదుకు ఒక ఆశ కలిగిస్తూ వస్తాడు. తనకు ఉరిగా పెట్టి ఉంటాడు. ఏంటయ్యా అంటే అధికారం. మనకు కూడా ఇటువంటి అధికారాన్ని ఎన్నో చోట్ల ఉరిగి పెట్టి ఉంటాడు. నీవు రా, మా దగ్గరికి రా, మేము చెప్పినది విను. వారు చెప్పింది నువ్వు వినాల్సిన పని లేదు. నేను నిన్ను అధికారిగా చేస్తా. నేను నీకు ఫలాన్ని అప్పగిస్తానయ్యా. నిన్ను ఫలానా సంఘంలో నిన్ను తీసుకుని వెళ్ళిపోయి ఉన్న స్థానాన్ని కూర్చోబెడతానయ్యా, నువ్వు రా. ఈ రోజుల్లో అనేకులు సంఘస్థులు ఆశ చూపిస్తున్నారు. అదే విధంగా ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి మనిషి ఆశ చూపిస్తూనే ఉన్నాడు. సాతానుడు కూడా ఊరి ఎక్కిస్తా ఉన్నాడు. సౌలేమో ఊరి పెడతాడయ్యా, ఊరి కొన్నాడంటే దావీదా, నేను నీకు రాజుని చేస్తాను, నా కూతుర్ని ఇస్తాను. అదే విధంగా నువ్వు ఫిలిష్తీయుల యొక్క దగ్గర వెళ్ళి 100 మంది ముందోళ్ళని తీసుకునిరా, నేను నీకు రాజ్యాన్ని ఇస్తాను అని ఎవరితో చెబుతున్నాడు?
సౌలు యొక్క మనుషులతో చెప్పి దావీదుకు వర్తమానం పంపిస్తున్నాడు. ఏం కలిగిస్తున్నాడు? ఆశ. ఆశ కలిగిస్తూ ఉన్నాడు. ఈ దావీదు ఇది చేస్తే నా చేతికి మట్టి అంటదు, ఆ యొక్క ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి హతమైపోతాడు. ఈ రోజుల్లో మన దగ్గరికి ఇదే జరుగుతుంది. మనల్ని 10 మంది రెచ్చగొడతారు. అక్క నువ్వు వెళ్ళు, అడుగు సేవకండి, నువ్వు ఇంత పాత విశ్వాసుడు కదా, నువ్వు పాత విశ్వాసుడు కదా, నీకెందుకు ఇది ఇవ్వట్లేదు, నీకెందుకు పని అప్పవట్లేదు, ఫలాని మీటింగ్ జరగాలి కదా, దానికి వచ్చే వాళ్ళు నువ్వే రిసీవ్ చేసుకోవాలి కదా, అక్కడ నుంచో వెళ్ళి అడుగు, నీకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 20 సంవత్సరాలు ఉంది, 30 సంవత్సరాలు ఉంది, నువ్వు ఇన్ని కానుకలు ఇస్తున్నావు, ఎంతమందిని సమకూరుస్తున్నావు. పక్కదారులు ఏంటంటే 10 మందిని చెడగొట్టింది కూడా మనకు తెలియదు. కానీ దావీదుకి ఎవరు తోడై ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తోడై ఉంట ఆ యొక్క సౌలు కాడ గ్రహించి చెప్పిన పని దావీదు చేసుకుని వచ్చాడా లేదా? ఆ యొక్క 18 అధ్యాయంలోనండి ఆఖరిలో ఉండేది అనుకుంటారు. చెప్పిన గడియకు ముందులే 100 మంది ముందోళ్ళు అడిగితే 200 మంది ముందోళ్ళు తీసుకుని వచ్చినారు. ఈ యొక్క మాట చాలా మందికి ముందోళ్ళు అంటే అర్థం కాకపోవచ్చు. నాకును అర్థం కాదు. ఏం చేసినట్టు ఇమీడియట్ గా మొబైల్ ఇంగ్లీష్ బైబుల్ తీసా, దాన్ని ఇమీడియట్ గా వెళ్ళిపోయి దీంట్లో సెర్చ్ చేసేసా గూగుల్లో మీనింగ్ ఏంటని. చేసినప్పుడు అప్పుడు నాకు అర్థమవుతూ వచ్చింది. ఆ యొక్క తోలు తీసుకుని రావాలంటే మనిషిని సంపందే ఆ యొక్క తోలు తీసుకుని రావటం అనేది జరగదు. ఫోర్ స్కిన్ తీసుకుని రాందే తనని ఆ యొక్క మనిషిని సంపంద ఆ యొక్క ముందోలు తీసుకుని రావటం అనేది జరగదు. ఆ యొక్క ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు ఎటు చస్తాడు, వీడికి అది చెప్పిన పనే మనం ఎక్కడైనది నా చేతికి మట్టి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదుకి తోడై ఉండటం వల్ల దానికంటే ముందుగానే తీసుకోవచ్చు. ఆయనను దావీదు ఎలా ఉన్నాడు? సుబుద్ధి కలిగే ఉన్నాడు. ఇక్కడ నేను ఇదే చదువుతూ ఉన్నప్పుడు, ఇదే ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఒకే వచనం కలవరం చేస్తా వచ్చింది. ఏంటయ్యా అంటే ఇదే 18 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సౌలు ఎంత చించుకుంటే ఏంటి, ఇదే 18 అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే యోనాతాను ఏమేమి అప్పగించాడు, దావీదుకి ఏమేమి ఇచ్చాడు, ఆ యొక్క గొలియాతును గెలుచుకుని వచ్చినప్పుడు ఏమేమి ఇచ్చినాడు చదవండి ఎవరైనా కానీ. 4 వస్తువులు ఇచ్చాడు. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును దావీదు నాకు ఇచ్చిన. ఏమేమి ఇచ్చినాడు? 4 వస్తువులు ఇక్కడ చూపించుకుంటూ వచ్చినాడు. తన దుప్పటి, తన కత్తి, తన యొక్క విల్లు, నడికట్టు. ఆ 4 వస్తువులు 4 ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏముంది? అక్కడ దావీదు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు రాజు అవ్వాలి, దావీదు సుబుద్ధి గలవాడు, దావీదు దేవుని మీద ఆధారపడినాడు కనుకనే ముందుగానే ఇవన్నీ 4 రకాలైన వస్తువులు ఒక రాజకుమారుడు అనిపించుకోవడానికి ఇయేనండి. తను విల్లిచ్చేసిన తర్వాత దేంతో ఎక్కువ పెట్టగలడు, తన కత్తిచ్చిన తర్వాత దేంతో యుద్ధానికి వెళ్ళగలడు, తన నడికట్టు. ఇదే నూతన బంధంకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది? నడికట్టునే వాక్యంతో సరిపోల్చుకుంటూ వచ్చింది. నీ సమస్తం ఇచ్చిన తర్వాత నీ కొడుకే ఇచ్చినాడు, ఇంకా నేను చంపాలని నువ్వు వెంటపడుతున్నా కనుక ఏం లాభం?
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదుకు తోడై ఉండటం వల్ల దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర నిత్యము విజ్ఞాపన చేయించున్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధం జరిగించేవాడు నేను కాదయ్యా, నా దేవుడే జరిగిస్తాడు. ఎంతమంది నా మీద పడ్డగా నా దేవుడే నాకు తోడై ఉన్నాడు, నా దేవుడే నన్ను కాపాడుకుంటూ వచ్చినాడు. ఆ యొక్క దేవుడు మనం తోడై ఉండటం వల్ల సుబుద్ధి కలిగి మనం నడుచుకున్నాం. అదే విధంగా ఇదే దావీదు చదువుకుంటూ వస్తే నాకు కలవర పెడతా ఉంది, ఏంటి 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 అని. ముందెత్తున ఇచ్చేసాడు కదా యోనాతాను. ఎంత పోరాడినా కాని కాడ సౌలు ఏం లాభం? దేవుని చిత్తాన్ని ముందుగానే బయలుపరిచిన ముందెత్తున ఏం చేసినాడు? అభిషేకించినాడు. దాని తర్వాత ఈ యొక్క సౌలుని, ఈ యొక్క గొలియాతుని గెలుచుకుని రాగానే ఆ యొక్క యువరాజు ఏం చేసినాడు? ఆ యొక్క రాజు పట్టణం మొత్తం తీసి దావీదు చేతులు అప్పగించినాడు. కానీ దావీదు ఏం తప్పులు చేయలేదా అంటే? చేసినాడా చేయలేదా? ఎన్ని తప్పులు చేసినాడు లెక్క పెట్టుకుంటే చాలానే ఉంది, కానీ వాటిలో తీసుకోదగ్గ 4 తప్పులు. ఆ 4 తప్పులు మన జీవితంలో చేసుకున్నామా లేదా అని చూసుకుని దాని తర్వాత ఇంకో 2 మాటలు చూసుకుని ముగించుకుందాం. ఏంటంటే దావీదు జీవితంలో దావీదు చేసిన తప్పులు 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనము. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము. యాజకుడును ఏలా లోయలో నీవు చంపిన గోలియాతు అను ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టుబడి ఎపోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దానిని తీసుకొనము, నీకు ఇష్టమైన ఎడలా తీసుకొనమనగా దావీదు దానికి సమానమైన ఒకటి లేదు. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? మొదటి తప్పండి ఇది. దేని చూసి అంటున్నాడు? గొలియాతు ఖడ్గాన్ని చూసి దావీదు ఏమంటున్నాడు? దీనికి సమమైనటువంటి ఇంకొకటి లేదు, ఇదే గొప్ప, దీనికి సమమైనటువంటి ఏది లేదు. మొదటి తప్పు. ఈ ఖడ్గం ఎవరిది? గొలియాతు. గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు దావీదు ఏమంటూ వచ్చినాడు? నాకు ఈట అవసరం లేదు, ఖడ్గం అవసరం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు చేసిన మొదటి తప్పు, ఖడ్గంకి సమానమైనటువంటి ఏది లేదు. మీకు రిఫరెన్స్ కావాలంటే ఆ ఖడ్గం ఎక్కడి నుంచి తీసుకొచ్చినదంటే 22:17-54 చూడండి. ఆ యొక్క గొలియాతుని గెలిచినప్పుడు ఆ యొక్క ఖడ్గం ఎక్కడ ఉండేదంటే ఆ యొక్క గుడారంలోనే దావీదు వదిలిపెట్టి వస్తాడు. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తల తీసుకొని యెరూషలేముకు వచ్చిన ఆ యొక్క ఖడ్గం ఎక్కడ ఉన్నది? ఆ ఖడ్గమే నాకు అవసరం లేదని గుడారం వదిలిపెట్టచ్చు. ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు? దానికి సమమైనటువంటి ఏది లేదు, దాన్ని ఎంచుకున్నాడు. రెండో తప్పు మనం చూసుకున్నట్లయితే దావీదు చేసినది 2 సమూయేలు 11:4. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపమని క్షమించండి. 2వ వచనం చదవండి. 11:2 2 సమూయేలు. ఒకానొక దినమున ప్రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యనై
బత్షెబ అని తెలియజేయగా 4వ వచనం, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా ఆమెతో శయనించెను. దావీదు రెండవ తప్పు. సింపుల్ నేను చెప్పాలంటే అండి, కోతకాలము జనాలు ఎక్కడ ఉండాలి? పొలాన్ని ఉండాలి. ఎందుకు? కొంచెం ఏదో 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అంత సామర్థ్యం లేదు, మనం డబ్బు లేని వాళ్ళమి, పేదవాళ్ళమి, కూలోడు కన్నా కనీసం 100 రూపాయలన్నా మిగిలిద్దని మనమే పోసుకున్నాం మేము. కోతకాలం నందు కోతలు పొలంలో ఉండాలి, కుప్పలేసేటప్పుడు మనం అక్కడే ఉండాలి. కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు ఎక్కడ ఉండాలి? కానీ ఎక్కడున్నాడు? రాజనగర్లో ప్రశాంతంగా నిద్రపోయి లేచి ఆర్చి తీర్చుకొని ఏం చేస్తున్నాడు? పొదుగుగా తప్ప ఆడో స్నానం చెప్పని చూస్తున్నాడు. తన యొక్క రెండో తప్పు చూడటమే కాదు, తనతో శయనించాడు, విచారించి. మూడో తప్పు కూడా ఇదే అధ్యాయం చూసుకున్నట్లయితే, తన భర్తను ముందుంచి చంపించిన. ఇక్కడ 3-4 క్వాలిటీలు తన భర్త గురించి కూడా ఉన్నాయి, కానీ అది ఇప్పుడు సమయం. మూడో తప్పు అది. 4వ తప్పు ఏం చేస్తున్నాడు? 22వ అధ్యాయం అనుకుంటా, దాంట్లో ఏం చేస్తున్నాడు? జనాభాని లెక్కించినాడు. జనాభా ఎలా లెక్కించాలి అంటే, నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉంది. ఆ యొక్క గొర్రె పిల్లని అర్పించాలి, ఆ యొక్క కుటుంబం దగ్గర తీసుకోవాలి, దాని తర్వాత జనాభాని లెక్కించాలి. కానీ దావీదు ఏం చేసినాడు? తన యొక్క అధికారాన్ని చూపించుకుంటూ యెహోవాతో వెళ్ళి నువ్వు జనాలను లెక్కబెట్టు అక్కడ అంటాడు. అయ్యా, నువ్వు చేస్తున్నది ఇది ఏంటయ్యా అన్నప్పుడు, నేను చదువుతున్నా కదా, నువ్వు లెక్కించు. ఈ యొక్క 4 తప్పులు దావీదు చేస్తున్నాడు కదా. ఇక్కడ 3వ తప్పు బత్షెబ విషయంలో చేసిన తన భర్తను చూపించినప్పుడు ప్రభావిస్తున్నాడు, నాతానును పంపిస్తాడు. ఒక స్టోరీ చదువుతాడు. అయ్యా, ఈ పాపం చేసింది నేనే, నన్ను క్షమించు. తన పాపమును కప్పుకొనక ఒప్పుకున్నా. ఆ యొక్క జనాభాను లెక్కించినప్పుడు, నేను పాపము చేసినాను, ఈ శిక్ష యావత్తు నా మీదకే రప్పించయ్యా, వారు ఏం తప్పు చేసినారు? తన మీదుగా ఆ యొక్క శిక్షను ఒప్పుకొని తన మీద ఒప్పుకున్నట్టు వాడిగా ఉంది. అదేవిధంగా చూసిన టైం కడైతే నేను చెప్తాను. సౌలు వచ్చి తల్లి ఎన్నిసార్లు అని దావీదు మీద ఈటిసుకుతాడు? 2 సార్లు దావీదు ఈటిసినప్పుడు దేవుడు అతనికి తోడై ఉండటం వల్ల అక్కడి నుంచి తప్పించబడి, అక్కడి నుంచి దేవుడు కాపాడినాడు. అదేవిధంగా అభిషేకించబడినటువంటి ఆ యొక్క సౌలుని దావీదుకి 2 సార్లు దొరికినా కానీ కూడా దేవుడు పరీక్షించినాడేమో దావీదుని, సౌలుని అప్పగించి ఇతను చంపుతాడా ఏం చేస్తాడని. కానీ దావీదు అభిషేకింపబడిన రాజు. నువ్వు గత ప్రభుత్వ నుంచి ప్రభుత్వం ఆయన నిలబెట్టి కొన్నటువంటి ఆ యొక్క ప్రజలు ఎప్పుడైనా దూషించినావా? ఎప్పుడైనా ధిక్కరించి మాట్లాడినావా? ఎప్పుడైనా తప్పు చేసినావా? చూసుకో. దేవా, దావీదు అంతటోడే ఆ యొక్క సౌలును మీరు చేతికి అప్పగించినప్పుడు తనను ఏమనుకుని వెళ్ళిపోయినాడు ఆయన. తన యొక్క బట్ట కోసినారు ఒకసారి చూపించడానికి, నువ్వు నాకు అప్పగింపబడినా నేను నిన్నేం చేయలేదు. రెండోసారి ఏం చేస్తాడు? తన యొక్క ఈటెను ఆ యొక్క నీళ్ళ యొక్క పూజను తీసుకెళ్తాడు. అదే విధంగా దావీదుకు దేవుడు తోడై ఉండటం వల్ల కేలాలో దావీదుని వాళ్ళ యొక్క మీద కేలాలు ఏం చేస్తాడు? దావీదు ఆ యొక్క ఎపోదును తొడుక్కుని, ప్రభువా, నేను వారి మీదకి వెళ్ళనా, నీవు వారిని అప్పగిస్తావా దేవుణ్ణి ప్రార్థించిన. ఒకసారి కాదు, 2 సార్లు ప్రార్థించినాడు.
నువ్వు నీ గురించి, నీ కుటుంబం గురించి ఎప్పుడన్నా ప్రార్థించినావు? మనం అనుకుంటూ ఉంటాం, ఒక్కసారి మనం ప్రార్థిస్తేనే చాలు అనుకుంటాం. కానీ దావీదు తన చిత్తం తెలుసుకున్నప్పటికీ 2 సార్లు ప్రార్థించాడు. మీకు ప్రత్యేకమైన కూడికలు జరగాలి కదా, అక్కడ ప్రార్థించుకుంటూ వస్తున్నారా? ప్రతిరోజు మీ యొక్క ప్రార్థన. అదే విధంగా దావీదు ఫిలిష్తీయుల మీదకి వెళ్ళాలంటున్నారు. అమాలేకులు వాళ్ళందరూ దోచుకుని పోయినారు. అదే ఎక్కువ తెప్పించిన, ప్రభువా నీ వారిని నాకు అప్పగిస్తావా అన్నట్టు, నేను నీకు అప్పగిస్తాను. దావీదు ఏం చేసుకుంటూ వచ్చింది, తన యొక్క చిత్తాన్ని ప్రభువా యేసుక్రీస్తు వారి దగ్గర అడుగుకుంటూ వచ్చాను. నీవును ఆ యొక్క ప్రభు దినం ఇచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క దావీదు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నాయా? లేక ఆయన యొక్క విచారణ చేయకుండా నువ్వు వెలిచి ఉన్నావు? అంకుల్ చెబుతా, నాకు ఎప్పుడో చెప్పాడు 2-3 వారాల క్రితం, అయ్యా నువ్వు ఫలానా రోజు రావాలి. నేను ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నా, నాకనేది ఏం ఏ రాట్ల వాక్యం, ఏ వాక్యం నాకు గుర్తే రాట్లా, నేను ఏం తీసుకుని చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఒకరోజు మంగళగిరి వెళ్తా ఉన్న బండి వాక్యం గుర్తొస్తా ఉంది. ఆ వాక్యం గుర్తొస్తా ఉంది. ఆ వాక్యాన్ని మెమరైజ్ చేసుకుంటూ వెళ్ళా మంగళగిరి దాకా. ఏంది ఇంటికి వచ్చి మంగళగిరి నుంచి అమ్మ బైబిల్ తీసి తిరిగేస్తా ఉన్నా, ఎక్కడ ఉంది వాక్యం అని చూసుకున్నా. దాని తర్వాత వాక్యం మీద దొరికింది, ఏ విధంగా చెప్పాలి మళ్ళీ అడుగుతా పోయా. ప్రభా అంకుల్ చెప్పాడు, నేను ఏ విధంగా చెప్పాలయ్యా, నేను ఎలా చెప్పుకుంటూ వెళ్ళాలి, నాకైతే ఏం తెలియట్లేదు. అప్పుడు ఒక్కొక్క తలంపు వస్తా ఉంది. ఒకే రోజు రాలని తలంపు, రోజుకి ఒక్కోటి గుర్తొస్తా ఉండేది. ఒక్కోటి రాసుకొని రాత్రిపూట పిల్లలు నిద్రపోయిన దగ్గర కూర్చుని 10 గంటల నుంచి 11:30 దాకా కూర్చుని చదువుతా ఉండేవాడిని. వాళ్ళ దారిని నిద్రపోయి నా దారిని బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాను. అప్పుడు దాకా కుదరదు వాళ్ళు చేసి అల్లరికి. ఒకడేళ్ళు అదంటాడు, ఒకడేళ్ళు ఇదంటాడు. మా పిల్లలకి మంచోళ్ళు కాదండి, నేనే చూస్తున్నాను, మహా అల్లరి బ్యాచ్. వెలుగు ఉండని చెప్పి తనుకుంటానే ఉంటారు 10 దాకా. దాని తర్వాత కూర్చొని చదువుకుంటూ ఉండేవాడిని. వచ్చిన ఒక్కో తలంపులు రాసుకుంటూ ఉండేవాడిని. రాసుకుంటూ వచ్చాను. దగ్గర ఆరాధనకి 8-9 తలంపులు వచ్చింది. మళ్ళీ ఆటలో ఏం చెప్పాలని మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, ప్రభు ఇట్లా ఏం చెప్పాలయ్యా అని. ఆటలో చెప్పుకోవడం ఏం చెప్పాలంటే, నెహెమ్యా గురించి చూసుకున్నా, మందిరం దేవుని యొక్క మందిరం కడతానికి ఏ విధంగా ఉన్నది అన్నది, ఎగతాళి చేసి పడ్డాడు, హేళన చేయబడ్డారు. టోబియా ఏ విధంగా కించపరుచుకుంటూ వచ్చినాడు. మన యొక్క నిజ జీవితం కూడా ఈ రోజున ఈ యొక్క సమయంలో అదే విధంగా జరుగుతుంది. ఆ యొక్క దావీదు తన యొక్క 4 తప్పులు ఏదని చేసుకుంటూ వచ్చినటువంటి తప్పులు నీ జీవితంలో చేసుకుంటూ వచ్చాను. అదేవిధంగా ఆ యొక్క ప్రార్థన జీవితంలో లేకుండా నువ్వు వస్తూ ఉన్నావు. నేను ప్రార్థన చేసుకున్న, ప్రభా నాకైతే వల్ల కావట్లేదు అయ్యా చూడటానికి ఏంటని అంకుల్ చెప్పాడని. ఆరాధన వర్తమానితే బలవర్తమానం ఏదని చెప్పాలయ్యా. కానీ అనుకోని రీతిగా ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క దావీదు నీ జీవితంలో గడిచినటువంటి సంగతులతో బయలుపరుచుకుంటూ వచ్చాను. దావీదైతే ఆ యొక్క 4 తప్పులు చేసి ఒప్పుకుంటానే ఉన్నాడు. తప్పు చేస్తుంది, తన తప్పుని కనుక ఒప్పుకున్నాడు కనుక తాను ఎక్కడికి వెళ్ళినాడు, ఆ యొక్క రాజుగా నియమించబడ్డాడు. అంతేకాదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క సంతానంలో నుంచి వచ్చి మత్తయి సువార్త 1 వచనంలోనే దావీదు దర్శనమిస్తుంది. కొత్త నిబంధన గ్రంథం ప్రారంభంలోనే దావీదు పేరు తీసుకొచ్చాడు. ఎందుకు? తన తప్పును తాను ఒప్పుకున్నాడు. మనము మన జీవితంలో ప్రభువా నీ యొక్క సన్నిధి నేను విడిచిన నేటి వరకు ప్రభావ నా జీవితంలో నేను దావీదు వలె ఆయన అనేకమైన పనులు జరిగించు. వ్యభిచారం అంటే ఒక ఓన్లీ శయనించడం కాదండి, నీ దేవుని కంటే ఏదైతే నువ్వు ఎక్కువగా ఎంచుకుంటావో అది కూడా
ఓ విధంగా వ్యభిచారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే దేవుణ్ణి. ఆయన కాకుండా నువ్వు ఏది ఎంచుకున్నా కనుక అది కాదు. దావీదు తన తప్పులు తెలుసుకున్నాడు. ప్రభువా, నేను తప్పు చేసి ఉన్నాను, క్షమించు. కానీ నీవు, నేను ఆయన బలలో పాలు పొందిపోయాము. దేవా, మా పితరుడైనటువంటి దావీదు నేను కప్పుకొని ఒప్పుకొనిచూ ఉన్నాడు. అదే విధంగా ప్రభువా నాయన, తను ఎక్కడికి వెళ్ళినా కానీ వెళ్తున్నా కానీ ప్రభువా, నీ చిత్తాన్ని తెలుసుకుని వెళ్తున్నవారా తన జీవితంలో విజయాన్ని కలుగు చేసుకుంటూ వచ్చింది. తనకు జయ జీవితాన్ని కలుగు చేసుకుంటూ వచ్చింది. ప్రభువా, అత్యంత అల్పుడిని, అత్యంత అల్పురాలైనటువంటి నేను ప్రభువా అనేక మార్లు నీ చిత్తాన్ని తెలుసుకోనకుండా నేను తృణీకరించుకుంటూనే వస్తూ ఉన్నా. దయతో నన్ను క్షమించు నాయన. నీ చిత్తాన్ని నేను తెలుసుకోలేకపోవటం వల్ల నాకు ఫలానా చోటుకెళ్ళి నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నాను. నాకు అపజయమే పాలవుతూ వచ్చింది నాయన. దయతో నన్ను క్షమించు నాయన. నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందిపోయామనుకో నాయన. నా తప్పులన్నిటినీ నేను ఒప్పుకుంటున్నాను ఆయన. చిన్న మీకు మీరే మనసులో ప్రార్థన చేసుకుని దేవుని బలలో పాలు పొంద భద్రాయండి.